Good evening, my dear students and my well-wishers and my YouTube viewers. అయితే ఎన్నో సబ్జెక్టులు విద్యార్థి ఎంచుకోవడానికి ఎన్నో రకాల సబ్జెక్టులు ఉన్నాయి. మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే యూ కెన్ బికమ్ ఎన్ ఇంజనీర్, ఒక మంచి వాల్యుబుల్ డిజిగ్నేషన్ తోటి మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే సైన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే యూ కెన్ బికమ్ ఏ డాక్టర్ ఆర్ ఏ రీసెర్చ్ స్కాలర్. కానీ మరి అకౌంటెన్సీ ఎందుకు, వాట్ ఈస్ ద నీడ్ అండ్ నెసెసిటీ టు లెర్న్ అకౌంటెన్సీ అనేది కనుక ఆలోచించుకున్నట్టయితే అకౌంటెన్సీకి ఉన్న ఇంపార్టెన్స్ ఒక విధంగా చెప్పాలంటే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ద ఓన్లీ సబ్జెక్ట్ విచ్ కెన్ గివ్ ద ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ పోస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఎటువంటి బిజినెస్లో అయినా యజమానికే ప్రాధాన్యత ఉంటుంది. యజమాని తర్వాత యజమాని యొక్క అడుగులలో తప్పు ఒప్పులను గ్రహించి దాన్ని సరిదిద్దగల సమర్థుడికి యజమానిని మించిన గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో భార్య పిల్లలకు కూడా చెప్పని రహస్యాలు ఒక అకౌంటెంట్కి మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకంటే యూ న్యూ ఎవ్రీథింగ్, యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ టు రీచ్ the target of the business owner. కాబట్టి అవకతవకలను గ్రహించగలిగిన శక్తి సామర్థ్యాలు అతనికే ఉన్నాయి. అవకతవకల నుంచి బయటికి తీసుకురాగలిగిన శక్తి అతనికి మాత్రమే ఉంది, ఇంకెవరికీ లేదు. కాబట్టి ఏంటంటే ఎటువంటి బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బిజినెస్ ఆర్ ఏ సైన్స్ రిలేటెడ్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్, అకౌంటెంట్కి ఉన్న ప్రాధాన్యత ఎవరికి ఉండదు. కానీ అది మనం గ్రహించలేని పరిస్థితుల్లో ఆ అకౌంటెన్సీ చదివితే ఏమొస్తుంది, ఏదో గుమస్తా పోస్ట్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. మీరు కనుక పాత సినిమాలు ఎప్పుడన్నా చూసినట్టయితే మీకు జమీందారు ఫ్యామిలీలో గుమస్తా పోస్ట్ ఉండేది. గుమ్మడి గారు వేసిన పాత్రలు చాలా ఉన్నాయి. ఆఖరికి ఏంటంటే యజమాని జమీందారు గారి పిల్లలు కూడా డబ్బులు కావాలంటే ఆ గుమస్తా గారి ముందు నిలబడి అడగాల్సిన పరిస్థితి వచ్చేది. గుమస్తా గారికి ఇష్టమైతే ఇచ్చేవాడు, లేకపోతే కుదరదు అనేవాడు. అంటే డబ్బులు గుమస్తాయి కాదు జమీందారు గారి, కానీ అతను ఎవరికి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో అనేది గ్రహించగలిగిన వ్యక్తి ఆ గుమస్తా గారు. కాబట్టి గుమస్తా గారు ఒకవేళ తిరస్కరించినా కూడా జమీందారు గారు అతని మీద కోపడ్డ సందర్భాలు ఉండేవి కాదు. కాబట్టి ఏంటంటే ఆ రోజున కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మరి ఆ రోజున ఆ గుమస్తా గారే ఇవాళ అకౌంటెంట్ ఉన్నారా. మరి ఆయనకి అంత గౌరవం, అంత కంప్లీట్ చక్రం తిప్పగలిగిన శక్తి సామర్థ్యాలున్న ఆ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్కి తేడా లేదు. కానీ మనం ఆ క్యారెక్టర్ని ఎందుకు రీచ్ కాలేకపోతున్నాం, ఆ యాజమాన్య హక్కులు కంటే మించిన అధికారం మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే పూర్తి నిడివిలో సబ్జెక్ట్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనం ముందుకు వెళ్ళలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మన బ్యాడ్ లక్ ఏంటంటే పుస్తకాలు రాసిన వాళ్ళు ఒక పద్ధతిని అనుసరించి ప్రాక్టికాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పుస్తకాలు రాయలేదు. ప్రాక్టికాలిటీ ఇవాళ పుట్టుకు రాలేదండి. అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చినంత మాత్రాన ప్రాక్టికాలిటీ కాదు, అది ఒక సింప్లిఫైడ్ టూల్ అది. కానీ ప్రాక్టికాలిటీ అనేది శాస్త్రం పుట్టంగానే ప్రాక్టికాలిటీని ఊహించుకునే ఒక థీరీని రూపొందించారు. గుర్తుపెట్టుకొని థీరీ తర్వాత ప్రాక్టికల్గా రాలేదు. ప్రాక్టికాలిటీని మనసులో పెట్టుకుని మాత్రమే ఒక థీరీని రచించారు. ఆ థీరీ ద్వారా మళ్ళీ ప్రాక్టికల్ని సరిచూసేటట్టుగా మనకి చేశారు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఏ బుక్ అయినా చూడండి మీరు, ఇంటర్మీడియట్ మొదలుకొని ఎంత హైయర్ స్టడీస్ కానీ రిగార్డింగ్ కామర్స్, ఎక్కడా కూడా మీకు ప్రాక్టికాలిటీగా ఆమడ దూరంలో ఆ రచనలు ఉంటాయి. కానీ పోనీలే ఉంటే ఉన్నాయిలే, కనీసం మన మాస్టర్ అయినా దాని గురించి విశదీకరించి చెప్తారంటే అది కూడా కాదు. ఇఫ్ యూ పుట్ ఏ క్వశ్చన్ టు యువర్ లెక్చరర్ రిగార్డింగ్ యువర్ డౌట్, యూ మే సే వన్ థింగ్, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, యూ మే నాట్ గెట్ ఇన్ ది ఎగ్జామినేషన్, ప్లీజ్ సిట్ డౌన్, డోంట్ డిస్టర్బ్ ది క్లాస్, ప్లీజ్ లెట్ మీ కంటిన్యూ ది క్లాస్. అంటే ఎగ్జామినేషన్ రాయటం కోసమే మనం చదువుకుంటున్నామా? అంటే ఈ చదువుల వల్ల ఇంకా భవిష్యత్తు నిర్మాణం జరగదా? భవిష్యత్తుకి మనం ప్లాన్ చేయలేమనే ఆలోచన రాకుండా మనకి అక్కడనే అదివేస్తున్నారు. కానీ ఎప్పటికీ అర్థం కావాలి. మీకు ఇంటర్మీడియట్లో అర్థం కాలేదు,
చిన్న వయసు, అప్పటికి ఇంకా మెచ్యూరిటీ వస్తూ వస్తూ ఉంటుంది. కానీ డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఏమైపోయింది, మరి ఎందుకు మనకి దాని జోలికి మనం వెళ్ళలేదంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది. కాబట్టి ఏంటంటే అకౌంటింగ్లో ఉన్న మ్యాజిక్ని, దాని విలువని కనుక ఈ క్షణంలో అయినా కనీసం నాలాంటి వాళ్ళ ముందుకు రాగలిగితే మీరు గొప్ప వ్యక్తులు అవ్వడానికి ఎంతో దూరం కూడా లేదు. దయచేసి గ్రహించండి. సో ఇప్పుడు 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 నా క్వశ్చన్ ఏంటి, వై అకౌంటింగ్ ఈజ్ నెసెసరీ, వాట్ ఈస్ ద నీడ్ టు లెర్న్ అకౌంటెన్సీ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ అదే ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, whether it is an employment or whether to set up your own practice or to set up your business. The main objective of the activity అంటున్నాను నేను. Activity may be a service, activity may be a professional one, activity may be sale of goods. Whatever it may be, the main objective is to earning a profit. For this, it is quite necessary to maintain proper books of accounts, proper records. Why this was happened? How we receive the amount, from whom we receive the amount, what was happened to the amount so received. అంటే to know all these things, to know this is the main thing for a businessman, a person who brought his activity into life to earn profit. సో మీకు డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయినప్పుడు మాత్రమే మీరు దీని గురించి ఒక మంచి అవగాహన రాగలుగుతారు. మీరు ఏదైతే ఊహించుకున్నారో, ఏ ఊహతోటైతే మీరు వ్యాపారంలోకి అడుగు పెట్టారో, ఆ ఊహ నిజాలు ఉన్నాయా లేవా, దీంట్లో ఏదన్నా మనం తప్పు నడక నడుస్తున్నామా, ఆలోచనలోంచి పక్కదోవ పడుతున్నామని ఇది చెప్పగలిగిన ఇది ఓన్లీ రికార్డ్. దట్ ఈస్ నథింగ్ బట్ జర్నలైజేషన్. జర్నలైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ప్రాసెస్ ఇన్ ద అకౌంటింగ్ సైడ్ ఈజ్ జర్నలైజేషన్. జర్నలైజేషన్ ద్వారా కంప్లీట్ మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది అన్నారా. కాబట్టి ఇదంతా మనకి ఎక్కడా కూడా క్లాసుల్లో చెప్పకపోవటం వల్ల మనం చాలా డార్క్లోకి ఎంటర్ అయ్యి వెలుగులోకి ఎంటర్ అవుతున్నాం అనుకుంటేనే డార్క్లోకి వెళ్ళిపోయాం. అదే డార్క్ తోటి ఇన్ని సంవత్సరాలు గడుపుకుంటూ మళ్ళీ వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ కళ్ళు కనపడట్లేదు. ఎందుకంటే ఏకదమ్మున చీకట్లో ఉండి బయటకు వచ్చినప్పటికీ ఆ వెలుతురు మన కంటిని చూడనివ్వు. ఇప్పుడు అదే పరిస్థితి. ఎందుకంటే ఇలా మనం బాహ్య ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకుని వచ్చామనుకుంటున్నాం, కానీ ఏది నేర్చుకోలేదనేది ఇలా బయటకు వస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈవెన్ నా స్టూడెంట్సే నాకు అనుభవం. ఎందుకంటే ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సైడ్ కూడా ఇవాళ వాళ్ళు చిన్న బేసిక్స్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేని పొజిషన్లో ఉన్నట్టంటే దే ఆర్ అప్ టు టిల్ టుడే దే ఆర్ ఇన్ ది డార్క్ రూమ్ అనేది మాత్రం నేను కరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే రికార్డింగ్ చేయటం వల్ల ఏం జరిగిందో తెలుస్తుంది, మన టార్గెట్ ఏంటో తెలుస్తుంది, టార్గెట్ ఎందుకు రీచ్ కావాలో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే వీ కెన్ టేక్ ద అప్రాపరియేట్ డెసిషన్స్ నరా బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి కావలసిన మార్గాన్ని మనం ఏర్పరచుకోగలుగుతాము అన్నారా. ఇప్పుడు రేపు జరగబోయేది అన్ని ఒక జాతకం చెప్పించుకోవడం కాదు. రేపు జరగబోయే దాన్ని మనం ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి రేపు జరగబోయేది కానీ ఖచ్చితంగా జాతకం చెప్పినట్టు చెప్పగలుగుతాం. ఏ ఫ్యూచర్ ఈవెంట్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఇస్ పాసిబుల్ బట్ కెనాట్ బి ప్రెడిక్టెడ్ విత్ సర్టనిటీ. అంటే మనం రేపు జరగబోయేది ఈరోజు జరిగిన సంఘటనల ఆధారంగా, ఈరోజు మనకు దగ్గరున్న మనం తయారు చేసుకున్న రికార్డ్ ఆధారంగా మనం చెప్పగలుగుతాం, జాతకాలు కాదు. అంటే ఇలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం రీచ్ కాగలుగుతాం. ఇలా జరిగింది కాబట్టి మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అసలు రీచే కాలేమని చెప్పగలుగుతాం కదా. కాబట్టి ఏంటంటే ఇలా రికార్డింగ్ అంటూ ఉంటేనే, అకౌంట్స్ మెయింటైన్ చేస్తేనే, దాని మీద నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఎక్కడన్నా కూడా ఒక రూపాయి మిస్ అయినా కూడా వీ కెన్ డిటెక్ట్ ఈజీలీ అండ్ వీ కెన్ కంట్రోల్ ది ఫ్రాడ్. మిస్అప్రాపరేషన్స్ ఏమన్నా కూడా వీ కెన్ కంట్రోల్ దెమ్. కాబట్టి వై అకౌంటింగ్ ఇస్ నెసెసరీ అంటే మీరు చదవండి, ఖచ్చితంగా చదవండి. దీని సారాంశమే చెప్తున్నాను తప్ప నేను ఇంకొకటి చెప్పట్లేదు మీకు. కాబట్టి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అర్థమైన దాని గురించి మీరు నాకు క్వశ్చన్ వేస్తే ఐఎమ్ రెడీ
టు ఆన్సర్ హియర్ టు యు ఆల్. విన్నారా? నేను మీరు కాలేజీలో చదివినట్టు మాస్టర్ చెప్పిన మాటలు కాదు నేను చెప్పేది, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. సో యు ప్లీజ్ పుట్ క్వశ్చన్స్ త్రూ మై కామెంటరీ బాక్స్. సో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది చేంజెస్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ టు రెవెన్యూ ట్రాన్సాక్షన్స్. అంటే మన యొక్క పెట్టిన పెట్టుబడి పెరుగుతూ పోయిందా, అలాగే ఉండిపోయిందా, లేదా పెట్టిన పెరిగి తరుగుతూ వస్తుందా, అంటే ఇన్ఫర్మేషన్ దేనివల్ల అవుతుంది, రికార్డింగ్ వల్లే మనకు తెలుస్తుంది. ఇట్ విల్ ప్రొవైడ్ ట్రెండ్స్ ఇన్ ఎర్నింగ్స్. అంటే మన యొక్క వాతావరణం ఎలా నడుస్తుంది, ట్రెండ్ ఎట్లా ఉంది, రేజింగ్ ట్రెండ్లో ఉందా, తర్వాత డిక్రీజింగ్ ట్రెండ్లో ఉందా. అంటే పెరుగుతూ ఉంటే మనం అభివృద్ధిలోకి వెళ్తున్నాం, మన ప్రయాణం సాఫీగా ఉన్నట్టు లెక్క. డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నట్టయితే వీ హ్యావ్ టు ఆ రీజన్స్ మనం తెలుసుకోగలుగుతాము, దాన్ని బట్టి మనం అక్కడ కంతను పూడ్చగలుగుతాం. ఉన్నారా? ఇట్ విల్ ప్రొవైడ్ ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్. ఇట్ విల్ ప్రొవైడ్ ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్. నిన్నే రిసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ అసెట్స్, ఆబ్లిగేషన్స్ ఆర్ నథింగ్ బట్ లయబిలిటీస్. అంటే మన బిజినెస్లో మన అవసరార్థం తెచ్చుకున్న బాధ్యతలను ఎలా తీర్చుకోవాలి, ఫైనాన్షియల్ బాధ్యతలు. అంటే మనం లోన్ తెచ్చుకుని ఉండొచ్చు, లేకపోతే మీరు గూడ్స్ అరుగు తీసుకుని ఉండొచ్చు, లేకపోతే మనకి సర్వీస్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉండొచ్చు. ఇవన్నీ తీర్చడానికి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, వనరులు ఏంటి అనేది ఈ రికార్డింగ్ వల్లే తెలుస్తుంది. ఇట్ విల్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నెసరీ టు ది అకౌంటింగ్ యూజర్స్ అండ్ ఎస్సింగ్ ఇట్స్ ప్రాస్పెక్టస్. అంటే మనకు ఎవరైతే మనకు అరువు ఇవ్వాలంటే మన స్థితి తెలుసుకోకుండా ఎవడు గుడ్డిగా ఇవ్వడు, మన మాటలు నమ్మి ఇవ్వడు. తర్వాత అట్లనే బ్యాంకర్ లోన్ ఇవ్వాలంటే కూడా మన స్టేటస్ని చూసి స్టడీ చేసి మాత్రమే ఇస్తాడు. వీళ్ళందరికీ కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ మనం రికార్డ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ వల్ల కరెక్ట్గా వాళ్ళకి సరైన ఇది వస్తుంది. దే కెన్ ఎస్టిమేట్, దే కెన్ నో ది ప్రాస్పెక్టస్ ఆఫ్ ది బిజినెస్ అండ్ దే విల్ గ్రాంట్ క్రెడిట్ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్వీస్. ఏదో విధంగా మనకి సర్వీస్. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్? మరి అకౌంటింగ్ వల్ల ఏంటి అడ్వాంటేజ్? అవేమో ఆబ్జెక్ట్స్. ఇవన్నీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మేకింగ్ ఎకనామిక్ డెసిషన్స్. ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడానికి పనికొస్తాయి. ఎకనామిక్ డెసిషన్స్ అంటే ఆర్థిక సంబంధిత నిర్ణయాలు. అంటే మనం ఇవాళ బిజినెస్ ఎలా నడుస్తుంది ఇంకో 10 రూపాయలు పెడితే ఇంకొక 2 రూపాయలు నాకు వస్తుంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి మనకున్న రికార్డ్స్ మాత్రమే హెల్ప్ అవుతుంది. అకౌంటింగ్ ఈజ్ ఎ ట్రూ రికార్డ్. యూ కెన్ బిలీవ్ ఇట్ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్. యూ కెన్ బిలీవ్ ది రికార్డ్ యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్. అంటే మీ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మోసం చేయొచ్చు, బట్ ద రికార్డ్ యు మేడ్ వోంట్ డిసీవ్ యూ. ఇట్ విల్ గైడ్ యూ, ఇట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ యువర్ యాక్టివిటీ. అది అసలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంటే మీరు చేసుకున్న బ్యాలెన్స్ షీట్ కానీ ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ ఎంతో విలువైనవి. దాంట్లో ప్రాణం లేని స్టేట్మెంట్ అది. ఆ పేపర్కి ప్రాణం లేదు, బట్ ఇట్ విల్ స్పీక్. యువర్ స్టేట్మెంట్ విల్ స్పీక్. యాజ్ అన్ అకౌంటెంట్ యూ నీడ్ నాట్ స్పీక్ టు ది మేనేజ్మెంట్. యువర్ స్టేట్మెంట్ సో ప్రిపేర్డ్ బై యూ విల్ స్పీక్. అర్థమైందా? కాబట్టి ఏంటంటే అది తెలుసుకున్న రోజున మీకు అద్భుతమైన సబ్జెక్ట్ మనకు దొరికింది. దీనివల్ల నేను నా భవిష్యత్తే మారిపోద్దని ఆలోచన మీకు వెంటనే వస్తుంది. కానీ అవన్నీ మనకు తెలియకపోవడం వల్ల, కేవలం ఎగ్జామినేషన్ కోసం చదవడం వల్ల మనం ఎక్కడుండాలో అక్కడే ఉండిపోయాం. అంతమించి అడుగు వేసామనుకుంటున్నాం. 7 సంవత్సరాల పాటు కామర్స్లో వచ్చే మనం కాపురం చేసామనుకుంటున్నాం. కానీ ఒక్క క్షణం కూడా మీరు కామర్స్ తోటి కాపురం చేయలేదని ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది మీ స్థితి ఏంటో మీకు. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ టు ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. అంటే దీంట్లో అంటే మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అవుట్ సైడర్స్ అంటే ద లోన్ ప్రొవైడర్స్ అండ్ ద సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ది గూడ్స్ సప్లయర్స్, వాళ్ళందరికీ కూడా మీ యొక్క స్థితి అర్థమవుతుంది. అట్లనే మేనేజ్మెంట్ కూడా మీరు డెసిషన్ తీసుకోవడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ద రిపోర్ట్స్ హెల్ప్ ది ఆర్గనైజేషన్ జడ్జింగ్ ది మేనేజ్మెంట్స్ ఎబిలిటీ ఇన్ రన్నింగ్ ది ఎంటర్ప్రైజెస్. అంటే ఈ రిపోర్ట్స్ వల్ల ఏంటంటే ఎవరైతే దీన్ని మేనేజ్మెంట్లో మనం కూర్చోబెట్టాం, ఒక పెద్ద ఆర్గనైజేషన్ అనుకోండి, దానికి మేనేజర్సే ఉంటారు. ద ప్రొప్రైటర్ మే నాట్ సిట్, మే నాట్ ఆర్గనైజ్ మేనేజ్ ది బిజినెస్. కాబట్టి అంటే దీని యొక్క రిపోర్ట్స్ని బట్టి యూ కెన్ జడ్జ్ ది మేనేజ్మెంట్ ఎబిలిటీ ఇన్ రన్నింగ్ ది బిజినెస్. అతను ఎంత సమర్థుడో మనకు అర్థం. ఇన్ యూటిలైజింగ్ ది అవైలబుల్ రిసోర్సెస్ ఎఫెక్టివ్ ఇన్ అచీవింగ్ ది గోల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే మనకున్న వనరుల్ని, మితమైన వనరులు,
అపరిమితం కాదు, మితమైన అంటే లిమిటెడ్ రిసోర్సెస్ని కూడా ఎట్లా యూటిలైజ్ చేశారు, యూటిలైజ్ చేసుకుంటూ మనం ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకున్నామో ఆ గోల్ ఎలా రీచ్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. నేను చాలా సింపుల్గా రాశాను నేను అనుకుంటున్నాను, అందుకని మీకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా యూ కెన్ కామెంట్ ఇట్ అన్నారా. తర్వాత ది రిపోర్ట్స్ హెల్ప్ ది మేనేజ్మెంట్ ఇన్ ప్రెడిక్టింగ్, కంపేరింగ్ విత్ అదర్ కాంపిటేటర్స్ అండ్ ఎవాల్యుయేటింగ్ ది యూనిట్స్ ఎర్నింగ్ పవర్. రిపోర్ట్స్ అంతిమంగా మనకు ఎందుకు పనికి వస్తాయంటే ప్రెడిక్టింగ్ అంటే అంచనా వేసుకోవడం, ప్రెడిక్ట్ అంటే జాతకం, భవిష్యత్తుని చెప్పడం, ప్రెడిక్షన్ అంటే అంటే మనం ఈ రిపోర్ట్స్ వల్ల ఏమవుతుందంటే మేనేజ్మెంట్ రేపు ఇది చేయొచ్చు, ఇలా నడుచుకుంటూ పోతామంటే అక్కడ రీచ్ కాగలుగుతామని చెప్పగలుగుతాం. తర్వాత అట్లనే ఇప్పుడు సేమ్ ప్రొడక్ట్ లేదా సేమ్ బిజినెస్ అదర్స్ కూడా చేస్తుంటారు, వీ కెన్ కంపేర్ విత్ ది కాంపిటేటర్స్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద యూనిట్స్ ఎర్నింగ్ పవర్. అంటే దాన్ని బట్టి మనం ఏంటంటే మన యొక్క యూనిట్స్ పవర్ ఎంతో మనం అంచనా, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఎంత యూనిట్స్ తయారు చేయగలుగుతాం, తర్వాత అవసరం కాంపిటేటర్కి మనకున్న ఆ కంపారిజన్ చేసుకోగలుగుతాం. కాబట్టి సో దీస్ ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ మెయింటైనింగ్ అకౌంటెన్సీ. సో వై ఈజ్ అకౌంటింగ్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్ అని కనుక క్వశ్చన్ వేసుకున్నట్టయితే, ఇవాళ జాబులు సాఫ్ట్వేర్ ఉన్నాయి, ఒక భూమి వస్తే విపరీతమైన వేకెన్సీస్ వస్తాయి, లేకపోతే అవి నెమ్మదిగా ఊడిపోతూ ఉంటాయి. కాస్ట్ కట్టింగ్ అనో ఆ కట్టింగ్ అనో ఈ కట్టింగ్ అనో జాబులు పోతూ ఉంటాయి. కానీ ఇవాళ అకౌంటింగ్ సైడ్ మాత్రం జాబ్స్కి ఎప్పటికీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ పుష్పక విమానం. పుష్పక విమానంలో మీకు తెలిసే ఉంటారు, చదివితే పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఒక్కడికి ఖాళీ ఉంటుందంట, అంటే దానికి ఒక అన్లిమిటెడ్ స్పేస్ ఉన్నట్లు లెక్క. కాబట్టి ఏంటంటే ఎంత పరిస్థితి ఉన్నా కూడా అకౌంటెంట్కి జాబ్ ఉంటుంది. ఎందుకంటే గమ్మత్ అని తెలుసండి, accountant is the first person who enters into the business activity and he is the last person who exits from the business. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఒక అకౌంటెంట్ అవసరం. అకౌంటెంట్ మీన్స్ ఒక ఆడిటర్, ఒక అకౌంటెంట్. అట్లనే బిజినెస్ వైండప్ అయిపోయింది అనుకోండి, బిజినెస్ క్లోజ్ అయింది అనుకోండి, ఇవన్నీ సర్దుబాటు చేయడానికి కొంత టైం పడుతుంది. ఇవన్నీ గీస్తులు అమ్మేసేసి అవన్నీ సర్దుబాటు చేయాలి, ఎవరికి వాళ్ళు చేసిన తర్వాత నమస్తే అప్పుడు ఏమిటి దాకా ఇట్ విల్ టేక్ సమ్ టైం. స్ట్రక్చర్ వేసినంత తేలిక కాదు కదా. కాబట్టి ఏంటంటే అంటే ద లాస్ట్ పర్సన్ హూ ఎగ్జిట్స్ ఫ్రమ్ ది బిజినెస్ అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎంటర్స్ ఇన్ టు ది బిజినెస్, అంతకంటే అద్భుతమే ఉంటుందండి. కాబట్టి ఏంటంటే అకౌంటెంట్ యొక్క పోస్ట్ యొక్క విశిష్టత తెలుసుకోగలిగితే, దాని ఇంపార్టెన్స్ తెలుసుకోగలిగితే అకౌంటింగ్ స్టడీ మీద క్రేజినెస్ పెరుగుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, దాని లోతుకంటా పోగలుగుతాం, దాంట్లో అంచులను చూడగలుగుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దో ది లాస్ ఆఫ్ జాబ్స్ మే బి హ్యాపెనింగ్ ఇన్ మెనీ ఫీల్డ్స్, ద వన్ దట్ కంటిన్యూస్ స్టే స్ట్రాంగ్ ఈజ్ అకౌంటింగ్. The reasons for this are the same reason that accounting is such an important aspect in the economy and the society. Nara? So, before we begin to understand the importance of accounting, we first understand what accounting is. Accounting can be defined as the theory and the system of setting up, maintaining and auditing the books of business unit. It is the art of analyzing the financial position of business through its sales, purchases and other overheads. These records must be kept in a chronological order and in a significant manner and must be summarized in a useful format. Entity accountants and enti identifying, recording, summarizing, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ పనికొచ్చేంత వరకు మనం అకార్డింగ్ ద ప్రొసీజర్ విల్ బి కంటిన్యూడ్ ఫ్రమ్ ఇన్ ద చాప్టర్ దట్ ఈస్ ద అకౌంటింగ్ సైకిల్. ఒక ప్రొసీజర్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అకౌంటింగ్ సైకిల్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ విధంగా అకౌంటెన్సీని మనం మెయింటైన్ చేస్తాం. నౌ వీ హ్యావ్ టు బిగిన్ టు అండర్స్టాండ్ వాట్ అకౌంటింగ్ మీన్స్. వీ కెన్ బిగిన్ టు ఎగ్జామిన్ హౌ ఇంపార్టెంట్ అకౌంటింగ్ రియల్లీ ఈజ్. ద ఫస్ట్ వే ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ అకౌంటింగ్ ఇస్ అన్ ఎడ్యుకేషన్ can be applied to any job industry. అంటే it is required for all the businesses. అది ఇదని ఏం లేదు దీంట్లో, it is required. For instance, a finance secretary is accounting in managing a company's bank account. The accounting executives from the accounts department of the same company will analyze the success of their business to analyzing the accounting statements from the past and present. అంటే సేల్స్ వాళ్ళకి పనికొస్తుంది, బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి పనికొస్తుంది, అందరికీ కూడా దీని యొక్క ఉపయోగం ఉంది. దాన్ని ఎవరు అనాలిసిస్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరు ప్రోగ్రెస్ను వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వడానికి, ఎవరు ప్రోగ్రెస్ కోసం అందరికీ ఇది ఉపయోగపడుతుంది. సో
Another way in which accounting is such an important aspect to any business is that accounts are responsible providing information that is used to determine the present and future economic stability of the organization. అంటే ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, రేపొద్దున భవిష్యత్తులో దీని సిచ్యువేషన్ ఎలా ఉంటుందని ఊహించుకోవడానికి, దాని గురించి స్టెప్ చేసుకోవడానికి, రేపొద్దున ప్రోగ్రెస్ కోసం మీరు చేయాల్సిన డెవలప్మెంట్కి ఇట్ ఈస్ క్వైట్ యూజబుల్. It happens to prove that these companies that use good accounting practices have a competitive advantage over the other opponents. ఏంటంటే పోటీ తత్వం ఎక్కువైపోయింది రోజు రోజుకి. ఒకరు పెట్టిన బిజినెస్ 4 బిజినెస్ల వరుసగా స్టార్ట్ అవుతాయి. మరి మనం వాళ్ళు పెట్టిందని మనం మూసుకోలేం కదా. మనం కాంపిటేటివ్గా ఉండాలంటే బిజినెస్ యొక్క అబ్జర్వేషన్ ఎలా తెలుస్తుంది? అవర్ రికార్డ్స్ విల్ షో ఎవ్రీథింగ్. ఎంతకాడికి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందా, బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది, ఇది కాదు గోళ. ఎందుకంటే మీరు చదువుకున్న రోజుల్లో ఒక 15 ఎంట్రీస్ తోటి ఉండేవి, అన్యాచురల్ ఎంట్రీస్ తోటి మీరు ట్రయల్ బ్యాలెన్స్లు చేశారు, దానికే 4 ఎంట్రీలు రాలి, తర్వాత దాంట్లోంచి ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేశారు నారా, తర్వాత బ్యాలెన్స్ షీట్ చేశారు, అయిపోయింది మీ డ్యూటీ అయిపోయింది. కానీ నిజంగా అదే కొన్ని వేల ఎంట్రీస్ తోటి మీరు కాపురం చేయాలి. కొన్ని వేల ఎంట్రీస్ని మీకు కావాల్సిన రిపోర్ట్స్లోకి మలుచుకోగలగాలి. అది చేశారా మీరు? చేయలేనప్పుడు మీకు ఇలా ఒక బరువైన అకౌంట్ని మీరు ఎలా చేయగలుగుతారు? చేయలేరు కదా. తర్వాత మరి అసలు ఇదంతా బాగానే ఉంది. మరి అకౌంటింగ్ ముఖ్యంగా ఎందుకు అవసరం అని ఆలోచించినట్టయితే, ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ 2 important reports. Every businessman, small to higher range business. So balance sheet, that 2 important. One is balance sheet, other one is income statement. Balance sheet will show the financial status of a business organization. What are the dues to the others who helped us in running the business, and what are the dues to be collected from others టు హూమ్ we helped. అంటే మనం హెల్ప్ తీసుకుని మన బిజినెస్ని పెంచుకోవడానికి ఎలా అయితే ప్రయత్నం చేశామో, మనం కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలి, ఇంకొకరి ద్వారా బిజినెస్ అవ్వాలి, దాని ద్వారానే మనం ఇక్కడ నేరని మనీ. కాబట్టి ఏంటంటే ఆ సంబంధం 2 ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనకి ఏది రావాలి, ఎలా రావాలి, ఎందుకు రావాలి, ఎప్పటి వరకు రావాలనేది బ్యాలెన్స్ షీట్ చెప్తుంది మీకు. అట్లనే మనకి దీనికి ఆపోజిట్లో ఎక్కడి నుంచి రావాలి, ఎంత మేరకు రావాలి, ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, మరి ఇమీడియట్గా వచ్చి ఉన్నాయా, కొంతకాలం తర్వాత కానీ రాని ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ద్వారా తెలుస్తుంది. లయబిలిటీస్ విల్ షో ద అమౌంట్స్ డ్యూ టు ద అదర్స్. వాట్ ఆర్ ది లయబిలిటీస్? దట్ ఈస్ ఆబ్లిగేషన్, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఫర్ ది సర్వీసెస్ రిసీవ్డ్, ఫర్ ది గూడ్స్ రిసీవ్డ్. సో ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. సో అట్లనే అసెట్స్ కూడా అదే. The resources which will help to satisfy the obligations, కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ ఇస్ దట్. తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ ఇన్కమ్ స్టేట్మెంట్. వాట్ ఫర్ యూ స్టార్టెడ్ అవర్ యాక్టివిటీ? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టార్టింగ్ ద యాక్టివిటీస్ టు ఎర్న్ మనీ. We started this activity with a view. I can earn 40% gross margin by starting this. Out of that 40%, I have to spend nearly 35% overheads to maintain the business. After deducting the maintenance expenses also, the surplus, the net surplus will be 5%. So this is enough, more enough for me అనుకుంటాడు. కానీ whether he is getting the 40% gross margin and whether it is sufficient to for the maintenance expenditure 35%. So what is the result? Is it according to my expectations or not? Every businessman will make an estimation. I will get this much of gross margin by starting this. He has to question himself. The statement will prove whether he got that gross margin and net margin. So both these statements are so important for every businessman to know and to compare with the estimated margins.
Okay, so there is a system of accounting by the single entry system of accounting which is even today operating by small business units. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటెన్సీ. సింగిల్ ఎంట్రీ సిస్టమ్లో ఏంటంటే వన్ సైడెడ్ అకౌంట్స్. ఇప్పుడు కూడా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మీకు చిన్న చిన్న కిరాణం దుకాణంకి వెళ్తే సపోజ్ మీరు ఒక 1000 రూపాయలు కొని అరువుకు కానీ కొన్నట్టయితే దట్ 1000 రూపీస్ విల్ బి నోటెడ్. ఒక సింపుల్గా పేపర్ మీద ఒక బుక్లో రాసుకుంటాడు. సూన్ ఆఫ్టర్ రీపేయింగ్ దట్ అమౌంట్ he will take a N2 mark, cross mark to it to close it. But if you purchase an items to the worth 500 rupees, he won't enter anywhere. అట్లనే మనం కొన్నా కూడా క్యాష్ కొంటే ఎంటర్ చేయడు, ఎట్లా అప్పు తెచ్చినా ఎంటర్ చేయడు, తర్వాత ఉన్న స్టాక్ గురించి ఎక్కడ ఎంట్రీ ఉండదు. అట్లనే మన దగ్గర ఉన్న ఫర్నిచర్ కానీ ఎంటర్ చేయడు, ఆయన డబ్బులు వాడుకున్నది ఎంటర్ చేయడు. అంటే వన్ సైడెడ్ అకౌంట్. ఎంతవరకు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు తప్ప వేరే ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఆ ట్రెండ్ తెలియటం కష్టం. ఏంటంటే బిజినెస్ అప్వర్డ్ ఉందా డౌన్వర్డ్ ఉందా అనేది ట్రెండ్ ఎలా తెలుస్తుంది? మొత్తం టోటల్గా రికార్డ్ చేస్తేనే ట్రెండ్ తెలుస్తుంది, ఎక్కడ మిస్యూజ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. నానా ఈ మిస్ ఆఫ్ ఆపరేషన్ కెన్ బి డిటెక్టెడ్ బై not through single entry system of accounting. So this is completely one-sided and we did not produce such statement to analyze the position of business at any given time. We cannot get the important required statements through the system. This will be discussed in the particular chapter in detail. Tarada accounting reports should act as a CCTV and should guide a businessman to take wise economic decisions. అంటే డబుల్ ఎంట్రీస్ ఎలా ఉండాలి, మనకి అకౌంటింగ్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గైడ్ అండ్ ఎ ట్రూ ఫ్రెండ్ టు ఏ బిజినెస్ మ్యాన్. ఎందుకు ఒక ఆలోచన వచ్చి ఒక నిర్ణయాలు చేసుకోవాలంటే అది మనకు పనికి రావాలి ఆ ఇన్ఫర్మేషన్. అంతేగాని మనం ఏ డార్క్లో ఉండి ఏం నిర్ణయాలు తీసుకుంటాం మనం. ఫర్ దిస్ ఇన్ ఇయర్ 1994 an Italian mathematician by name Luca Pacioli invented a system by name double entry system of accounting and brought into light. తర్వాత దీంట్లో there are some subfields in accounting. There are financial accounting, cost accounting and management accounting. Financial account deals with the financials of the business and cost accounting deals with the cost of the units produced by a manufacturing unit, and management accounting will help a businessman to take economic decisions for the future progress of the business. So మూడు రకాలుగా ఉంటాయి. So management account is not a different account. The reports from the financial accounting department, the needy information will be taken by the management of the organization and it will take such decisions for the development or for the betterment of the business. So ఆ విధంగా అంటే మరి దీంట్లో to whom the reports are useful and అంటే దీంట్లో there are two types of users. One is internal and other one is external. Who are the internal users? Means owner of business unit in case of proprietary concern, partners in case of partnership business, board of directors in case of companies, managers, డిపార్ట్మెంట్ వైజ్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా ఇంటర్నల్, వాళ్ళకు మాత్రమే ఈ రిపోర్ట్స్ పనికొస్తాయి. తర్వాత ఎక్స్టర్నల్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గ్రూప్ ఎవరైతే మనకి అంటే బ్యాంకర్స్ కానీ అదర్ ఫైనాన్సర్స్ కానీ హూ ఫైనాన్సర్స్ టు రన్ ది బిజినెస్ అట్ ద బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, లెండర్స్, సప్లయర్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ట్రేడబుల్ గూడ్స్ ఎవరైతే మనకి అరువు మీద సప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా దీని యొక్క ప్రోగ్రెస్ అవసరం. కాబట్టి ద ఎక్స్టర్నల్ యూజర్స్ ఆర్ దీస్ గ్రూప్. పబ్లిక్ గ్రూప్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ సైడ్ అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ సైడ్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, పిఎఫ్ డిపార్ట్మెంట్ కానీ, ఈఎస్ఐ డిపార్ట్మెంట్, దోస్ ఆర్ ది గవర్నమెంట్ సైడ్. లైసెన్సింగ్ అథారిటీస్ అంటే మనం ఎక్సైజ్ కానివ్వండి, స్టేట్ ఎక్సైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చిట్ ఫండ్స్ కానివ్వండి, లైసెన్సింగ్ అథారిటీస్ వాళ్ళందరికీ కావాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్, వీళ్ళందరికీ కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. సో for the next class I will tell you about the double entry system of accounting. What is double entry system of accounting? How you can understand double entry system of accounting? How it is useful for a businessman to evaluate
ఈజ్ ప్రోగ్రెస్. కాబట్టి ఏంటంటే ఐ విల్ టెల్ యూ టుమారో. ప్లీజ్ కైండ్లీ బిలీవ్ మై వర్డ్స్. యూ గో త్రూ ది నోట్స్ అండ్ యూ క్లియర్ ఆల్ ది డౌట్స్. ఎందుకంటే మీరు ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు ఇంతకాలం ఏది చదివినా చదువుకోనివ్వండి, ఇంత చదువు మీరు చదవలేదని మాత్రం చెప్పగలుగుతారు. ఇంత చదువు మీరు చదువుంటే ఇవాళ ఇంతమంది ఉద్యోగాల కోసం వెతకక్కర్లేదు. అందరికీ ఉద్యోగం, అకౌంటెంట్ చదివిన, కామర్స్ చదివిన ప్రతి విద్యార్థికి, ప్రతి స్టూడెంట్కి ఇలా ఉద్యోగం ఉంది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి ఏంటంటే ఇంత చదువు మీరు చదవలేదు కానీ కొంచెం ఓపిక, రోజు కాస్త వీడియో చదవండి, వీడియో చూడండి, నా నోట్స్ని అబ్జర్వ్ చేయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ గుడ్ నాలెడ్జ్ అండ్ యూ విల్ గెట్ ఏ గుడ్ కమాండ్ ఆన్ ది సబ్జెక్ట్. మీరు చదువుతారని బిలీవ్ చేసుకుంటూ ఐఎమ్ ఫినిషింగ్ దిస్ వీడియో టుడే అండ్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే.